గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరికలు అయితే కోరుకుంటూ ఉంటాం. నిజంగా భగవంతుణ్ణి అడగాల్సింది సంపద, ఆయుష్య, లేకపోతే కర్మలు తొలగించమనా? అసలు అడగాల్సింది ఏంటి భగవంతుణ్ణి మనం అందరం కూడా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కోరికలు భగవంతుణ్ణి ఏదో ఒక కోరిక కోసం మనం భగవంతుణ్ణి కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఒక్కటి మర్చిపోతున్నాం తల్లి, అందరము కూడా. ఏంటి గురుగారు? అందుకే ఉదయాన్నే భగవద్గీత వినాలి అనేటువంటిది ఒకటి సాంప్రదాయము. గతంలో దేవాలయాల్లో ఉదయాన్నే భగవద్గీత పెట్టేవాళ్ళు, ప్రతినిత్యము కూడా. ఉదయము సాయంకాలము అయ్యేటప్పటికి భగవద్గీత, భగవంతుడు గీతలో ఏమేమి చెప్పాలనో మానవుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమేమిటివి అనేటువంటివి అన్నీ చెప్పేసినాడు. అందుకనే దాంట్లో ఒక్కటి మనం చెప్తాం. ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే అని చెప్తున్నా. అంటే కర్మలు అనేటువంటివి ఏమిటంటే దేవతారాధన ఎందుకు చేయాలి మనం? ముఖ్యంగా దేవుణ్ణి కోరికలు ఏం కోరుతాం అనేటువంటిది తర్వాత. దేవతారాధన ఎందుకు చేయాలి ఉదయాన్నే అని అంటే, మనిషి రోజు గడిచేటప్పటికి ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు 1000 గండాలను దాటుతాడు. 1000 ప్రతి మనిషి కూడా 1000 గండాలను దాటుతాడు అని ఉన్నది. ఆ 1000 గండాలను దాటి రాత్రి పడుకుని మళ్ళీ ఉదయం లేవటం అనేటువంటిది మన చేతుల్లో లేదు. నేను పొద్దున్నే 4కే లేస్తాను మనం అలారం పెట్టుకుని నేను లేస్తానండి అంటాం. మన ఆత్మ యొక్క ధైర్యంతో ఆత్మస్తు నేను లేస్తానండి అంటే, కానీ లేపేవాడు, లేవడానికి అనుగ్రహించేటువంటి వాడు భగవంతుడు. నిద్రలోనే ఏమైనా జరగవచ్చు, మన చేతుల్లో ఉండదు. లేచిన తర్వాత కూడా ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు. మనం వచ్చే సంవత్సరం నేను ఇక్కడికి వెళ్తానండి, ఇంకో చోటుకి వెళ్తానండి అనుకుంటాం. అయితే మనం ఒక దృఢ సంకల్పంతో ఒక ఇంతవరకు అనేటువంటిది ఒక చెప్పాడు మనకు, 120 సంవత్సరాలు అని ఒకటి. దాన్ని పట్టుకుని మనం ముందుకు పోతూ ఉన్నాము. కాబట్టి రోజు ఉదయం లేవటం అనేటువంటిది భగవంతుడి అనుగ్రహంతో ఉండేటువంటిది. కాబట్టి లేచిన తర్వాత దైవానుగ్రహం, భగవంతుడికి పూజ చేయడం. మనకు మానవుడికి కోరికలు అనేటువంటివి ఎక్కువైన దానివల్ల నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఒక 10 ఎకరాల పొలం కావాలి, లేదంటే 10 ఇళ్ళు కావాలి, లేదంటే నాకు విల్లా కావాలి అనేటువంటి కోరికలు ఎక్కువైపోయినాయి. మరి కోరకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకోవచ్చు. వాస్తవానికి ఎవ్వరికీ తెలియని రహస్యం ఏమి అంటే అమ్మ, ఏ కోరిక వద్దు. ఎప్పుడు కూడా ఏమీ కోరుకోకుండా, తండ్రి నా కుటుంబానికి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఒకరికి ఉపయోగపడేట్టుగా మా జీవితము గడిచేదానికి అనుకూలం ఇవ్వు తండ్రి అనేటువంటిది ఎప్పుడైతే ఏ కోరిక లేకుండా మనం కోరుకుంటామో అమ్మా, భగవంతుడు ఏమి ఇవ్వాలనో అవి ఇస్తాడు. మానవుడికి ఆశ ఎట్లా అంటే, ఒకటి ఇచ్చినాడు అంటే ఒకటి అయిపోయింది కదా. నేను పోయినసారి ఇది కొనుక్కున్నా, నాకు ఇచ్చినారు, అమ్మవారు నాకు ఇది ఇచ్చింది. నేను కారు కొనుక్కున్నాను, వచ్చింది. ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అంటే అమ్మవారు ఇచ్చింది అని. అంటే నువ్వు కష్టపడాలి. కష్టపడి మనము చేసుకొని మనము వచ్చినటువంటి దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటూ, దుర్వినియోగము కాకుండా జాగ్రత్త పడుతూ, ఒకరికి ఇబ్బంది కలగకుండా మనము ఉన్న దాంట్లో ఏం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అది కష్టే ఫలి అన్నాడు. ఫలితం అనేటువంటిది అప్పుడు వస్తుంది.
ఓకే. అందుకని కోరికలు అనేటువంటివి కోరకుండా నన్ను అడిగితే త్రికరణ శుద్ధిగా హ్మ్. మనము చెయ్యవలసినటువంటిది ఏదో భగవంతుడికి చేసి, తండ్రి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు, ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని హ్మ్. నమస్కారం చేసుకుని యథావిధిగా ఇంకొకరికి ఏదైనా మా వంతు ఉపయోగపడేట్టుగా, నా జీవితంలో నేను ఏది చేసినా ఈ చేత్తో మంచి చేసేట్టుగా, ఓకే. ఈ చేత్తో నీకు పూజ చేస్తున్నాను, నీకు పూజ చేసేటువంటి ఈ చేతితో ఇంకొకరికి మంచి చేసేటువంటి అవకాశాన్ని నాకు కలుగజెయ్య తండ్రి, హ్మ్. ఎవరికీ ఏ ఉపకారము లేకుండా నా జీవితాన్ని పొయ్యేట్టుగా వద్దు తండ్రి అనేటువంటిది ఎప్పుడైతే నిస్వార్థమైనటువంటి ఇదితో మనము ఉంటామో అమ్మా, ఆ! అన్ని కోరికలు మనకు తీరుతాయి. హ్మ్. మనము కోరికంటూ పెట్టుకున్నాము అంటే ఆ కోరిక నెరవేరలేదే, అది నెరవేరలేదే, అది నెరవేరలేదే అనేటువంటి ఆందోళనే దాని మీద మనము ఏమేం చేయాలనో అన్నీ చేసి అవును. అది తెచ్చుకోవడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తూ, ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళతాం. హ్మ్. దాంట్లో కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, ఒక మాట అనొచ్చు పరుషంగా, లేదు నొప్పించవచ్చును, అనేక రకాలుగా ఉంటాయి. మానవులము ఎంతసేపు వాటి మీద ప్రయోగాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అట్లా హ్మ్. చేసుకుని అప్పులు చేసుకున్నవే మళ్ళీ మనము అప్పులైనాయని బాధపడుతున్నాం. అప్పు అవును. మనమే చేసుకుంటాం. అంతే. మీరు బాగా గమనించండి. అప్పు మనమే చేస్తాం. హ్మ్. ఒక పని గురించని అప్పు పెట్టుకుంటాం. అవును. నాకు అప్పయింది గురువుగారు, అప్పులు తీరడం లేదు గురువుగారు అంటే చేసుకున్నది ఎవరు? మనమే. మనమేగా. మరి చేసుకోకపోతే కుదరదు కదా అని హ్మ్. అనుకుంటున్నాం. హ్మ్. అందుకనే మనకు ఏది ఫలితమో అది రావాలనుంటే అది వస్తుంది. హ్మ్. అది చేసుకుని జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళటం అనేటువంటిది ఒక విధానం. ఆ! ఇక మీరన్నట్టుగా కోరికలు మరి నెరవేరాలి, చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు, సరే సహజ ధోరణితో హ్మ్. కొంచెము మనకు ఏ కోరికైతే ఉందో దాని యందే దృష్టి. మళ్ళీ 10 రకాలు ఉండొద్దు. ఆ! తండ్రి నాకిదే కావాలి, నాకిది కావాలి అని ఒక ముందు దృఢ సంకల్పం అంటాం. హ్మ్. ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే వెళతారు, అవును. ఊరికే దండం పెట్టుకుంటారు. మేము దీపారాధన చేసినాం అయిపోయింది కదా అనుకుంటారు. హ్మ్. కాదు. ఆ! సంకల్పము అనేటువంటిది చాలా అవసరం. దేవుడి దగ్గర ప్రతిరోజు గూడా. ఆ! ఒకసారి చెయ్యి కడుక్కొని మనం పూజ చేస్తున్నప్పుడే చేసుకోవాలి గదా గురువుగారు ఇది. అవును. వచ్చి పంతోళ్ళు వాళ్ళు చేయిస్తారు గదా! మేము గూడానా అంటే రోజు చెయ్యాల్సిందే. హ్మ్. రోజు చేతిలోకి నీళ్లు వేసుకొని ముందు శుద్ధి చేసుకొని, 3 సార్లు తీర్థంలాగా తీసుకొని, ఓకే. తర్వాత మళ్ళీ శుద్ధి చేసి చెయ్యి. అప్పుడు నీవనుకున్నటువంటిది ఏం కోరుకుంటావో అది కోరుకుంటే తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడు. ఇలా చేయకుండా చెప్తే ఉపయోగం నెరవేరదంటారా ఏమిటి? గురువుగారు? ఉపయోగం ఏమిటి? ఆహా! హస్తం ప్రక్షాళ్య మనం హ్మ్. అంతా చేసి, నేను చేయి కడుక్కున్నాను గదా! నేను స్నానం చేసొచ్చినాను గదా! హ్మ్. స్నానం చేసొచ్చినాక మళ్ళీ చేతులు కడుక్కోవడం ఎందుకు అంటే అలా కాదు. హ్మ్. ఏది ముట్టుకున్నా, ఇంకొకటి ముట్టుకున్నా, ఏది చేసినా వాటిల్లో గూడా ఎంతో కొంత ఒక ఇది ఉంటుంది. హ్మ్. అందుకనే వాటి యందు కూడా మనం పూలు ఏదైనా పెడుతున్నప్పుడు దేవుడికి ఎవరైనా తెచ్చిస్తే ఆ పూలు అట్లాగే పెట్టం. హ్మ్. కొంచెం నీళ్లు తీసుకొని నీళ్లతో ప్రోక్షణ చేసి చెందిన తర్వాత మనం తీసుకొని పెట్టడం అనేది జరుగుతుంది భగవంతుడికి. ఓకే. హ్మ్. అలా చెయ్యాలి ఎప్పుడూ గూడా. హ్మ్. అప్పుడు మనకు పవిత్రత అనేది ఏర్పడుతుంది. మన మనస్సులో సంకల్పము అనేటువంటిది చాలా అవసరము. ఇప్పుడు మనం అడిగే కోరిక ఏ విధంగా అడిగే విధానం ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే అది మనకు తగినదా కాదా చూసుకొని మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు గదా గురుగారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అంటే వాస్తవమే గదమ్మా! హ్మ్. ఇప్పుడు మనం ఉంటాము. నేను ప్రధానమంత్రి గావాలి అని అనుకున్నామనుకో. అనుకోవడంలో తప్పు లేదు గదా! అనుకుంటే దానికి సోర్స్ ఉందా? లేదా? హ్మ్. హ్మ్. మన జాతకములో మనకు ఏదైనా యోగం ఉందా? లేదా? అవును. మనం ఉంటే దానికి పోవచ్చు. ఊహించుకోవచ్చు ప్రతివాడు. అవును. నేనైతే దేశాన్ని ఇట్లా నడుపుతా, అట్లా నడుపుతా అని అనుకోవడంలో తప్పు లేదు. హ్మ్. హ్మ్. కానీ ఆ స్థాయి నీకు రావాలి అంటే దానికి తగ్గట్టుగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మొదటి నుంచి నీకు. అంతే. అందుకే ఒక ఎయిమ్ అనేది ఉండాలి మనిషికి. ఒక హ్మ్. గోల్ ఉండాలి. అవును. అది లేకుండా మనం ఏది బుద్ధి పుడితే ఉన్నట్టుండి అనుకుని నేనేదో చేస్తానంటే కుదరదు. హ్మ్. కొంతమంది లైఫ్‌లో అనుకోకుండానే నేను ఊహించలేదు రాజకీయాల్లోకొస్తానని, ఏదో తప్పనిసరి వచ్చాను అంటే అక్కడ క్యాండిడేట్ లేకపోతేనే వాడికి ఆ అర్హత ఉంటే, ఏదో కాస్త మంచి పనిలో ఏదో చేసుంటే నలుగురిలో ఐడెంటిటీ ఉంటేనే కదా వాడిని పిలుస్తారు. అంతే.
మారుమూల ఎక్కడో రోజు ఇంట్లో జ్వరంతో పండుకున్న వాడిని పిలుచుకొని వచ్చి నువ్వు నిలబడిన ఆయన నిలబెట్టరు కదా. నిలబెట్టారు. అలా ఉండేటువంటి వాడిని కదా నిలబెడతారు. అవును. కానీ ఆ ఏదో ఒక పని అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఓకే. చేసుకుంటూ ఉన్నప్పుడు వాడి యోగం ఏమిటి అనేది తెలుస్తుంది. అందుకనే మనం కోరికలు కోరుకోవడంలో తప్పు లేదు. అయితే నాకు ఫలించేటువంటి కోరిక ఏమిటి, నేనేమిటి, నేను ఎటువంటిది కోరుకుంటే నాకు ఇదవుతుంది, ఓకే. నాకున్న శక్తిని బట్టి, నా స్థాయిని బట్టి. అంటే మరి పెద్దది కోరుకోకూడదు అంటే కోరుకోవచ్చు. అది తీసుకున్న తర్వాత పెద్ద స్థాయికి కావాల్సినటువంటిది మన నడవడిక, మనం మన జీవితాన్ని పెంచుకునేటువంటి మార్గము, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, అవి చేసుకుని కదా మనం ముందుకు వెళ్ళాలి. అంతే. తప్పకుండా ఆ స్థాయి తెచ్చుకునేంత వరకు పోరాడాల్సిందే, తీసుకోవచ్చు, తప్పులేదు. అలాంటి కోరికలు కోరుకోవచ్చు తల్లి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.